హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు తొందరగా ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మేము ఇంట్లో ఉన్నది ఇద్దరం, మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసేస్తాను. అది ఎలాగో చూద్దాం. ఈరోజు మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయి, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. సారీ అండి, గరం మసాలా ఉప్పు వేసినప్పుడు వీడియో అవ్వలేదు. ఇలా కలుపుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి కలిపి 1 గంట సేపు నాననివ్వాలి. ఈ బిర్యానీ మసాలా అంతా నేను కచ్చాపిచ్చాగా దంచుకొని మసాలా కింద వాడతాను. ఇలాగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో నూనె వేసి నూనె వేడెక్కాక బిర్యానీ మసాలా, పలావ్ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కడాయి కానీ కుక్కర్ కానీ ఏదైనా తీసుకొని నూనె కొంచెం, నెయ్యి కొంచెం వేసి కాగాక బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు వేగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగాక ఉడికించి ఉంచుకున్న చికెన్ని వేసేసుకొని మనం వేసిన బియ్యాన్ని బట్టి ఎసరు పోసుకొని, ఇందాక 1 గ్లాసు కుక్కర్లో పోసాను కదండి, ఇప్పుడు ఇంకా నేను 2 గ్లాసులు, నేను బాస్మతి బియ్యానికి 1కి 1.5 వేస్తాను. మీరు వాడే బియ్యాన్ని బట్టి రేషియో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి, ఇందాక మనము కూరకి సరిపడా వేసుకున్నాము, ఇప్పుడు అన్నానికి సరిపడా వేసుకొని నీళ్లు మసులుతున్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యం వేసి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి 1/2 గంట ఉడకనివ్వాలి. 1/2 గంట తర్వాత మూత తీసి చూసి అన్నం అంతా ఒకసారి కలిపిన మీకు ఇంకా ఏమన్నా పలుకు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. లేకపోతే ఆ వేడి మీదే మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి. నాకైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచితే ఏమన్నా పలుకు ఉన్నా వేడి మీద మగ్గిపోతుంది. చూసారా, పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఈ సండే మీ అందరూ ట్రై చేస్తారు కదా. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టైల్లో చికెన్ కూర ఎలా చేశానో ఆల్రెడీగా వీడియో పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.